రైతులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కోట శ్రీనివాసులరెడ్డి గారు ఇచ్చేశారు. శ్రీనివాసులరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వీరు వరి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరులకు వివరించాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాసులరెడ్డి గారు, మీరు వరి పంట ఏ నెలలో వేస్తారు, ఏ రకాలు సాగు చేస్తున్నారు? నేను 1010, 16, 38 వెరైటీలు వేస్తాను. అక్టోబర్ లో స్టార్ట్ చేసి నవంబర్ లో నాట్లు వేస్తాం. ఇప్పుడు వరి పంట వేసే ముందుగా మీరు సాగు చేసే పచ్చరొట్ట పైర్లు కానివ్వండి, దుక్కిలో దమ్ములో ఏమేమి ఎరువులు వేస్తారు? వేరుశనగ పంట ఏప్రిల్లో వేస్తాము, జూలై నెలకు అయిపోద్ది. ఆగస్టు నెలలో ఎకరా 4 ట్రిప్పులు పశువులు ఎరువు చల్లుతాం. సెప్టెంబర్ లో జనుము చల్లుతాం పచ్చిరొట్ట కింద. అక్టోబర్ లో దమ్ము చేసి నారుమడి కడతాం. నవంబర్ లో నాట్లు ప్రారంభిస్తాం. దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 3 కట్టలు సూపర్ ఫాస్ఫేట్, 1 కట్ట డిఏపి వేసి దమ్ము చేసి నాట్లు వేస్తాం. వరి ఏ పద్ధతిలో నాటుతారు? బెంగాల్ పద్ధతి నాటుతాము, మనోళ్ళ పద్ధతి నాటుతాము. కాకపోతే ఏంటంటే మనోళ్ళు పద్ధతి నాటితే వరిగిడ్డి కావాలి కాబట్టి పశువులకి వరిగిడ్డి ఎక్కువ వస్తుంది. బెంగాల్ పద్ధతిలో నాటితే మటుకు గడ్డి తక్కువ వస్తుంది మేడం. దిగుబడి పరంగా రెండు సమానంగా అయినా కానీ మనోళ్ళు నాటితే మటుకు గడ్డి ఎక్కువ వస్తుంది. కలుపు యాజమాన్యం ఏ విధంగా చేస్తారు వరిలో? వరిలో కలుపు అంటే నాటిన 25 రోజుల తర్వాత కలుపులు తీస్తాం మేడం. ఎకరాకు 5 మంది పడతారు. నాటిన మరుసటి రోజు మటుకు బూటోక్లోర్ గానీ కలుపు మందులు స్ప్రేయింగ్ చేస్తాం. ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తారు? వరిలో 14, 35, 14 నాటిన 12 రోజుల నుంచి 15 రోజు చల్లుతాం. రెండో దప అయిపోద్ది. దుక్కులో పోస్ట్ దప వేస్తాం కాబట్టి రెండో దప కింద 14, 35, 14 వేస్తాము. మూడో దప కింద పొటాషు యూరియా వేస్తాం. 4వ దప కింద ఓన్లీ యూరియా వేస్తాం. ఏదైనా వరి డల్గా ఉంటే, లేకపోతే 3 దపాలు సరిపోద్ది. కలుపు తీసే పద్ధతి కూడా కలుపు ఉన్నా లేకపోయినా కలుపు మొత్తం చేను మొత్తం కలిగి పెడితే, చేతులతో గానీ కాళ్ళతో గానీ కలిగి పెడితే, రెండో దప గానీ మూడో దప గానీ ఎరువులు వేసేటప్పుడు ఆ విధంగా కలిగి పెడితే మనం వేసిన ఎరువులు మొక్కకి బాగా అంది సారవంతంగా మొక్క ఎదుగుదలకి బాగా ప్రోత్సహిస్తుంది. ఈ కలిగి పెట్టడానికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారండి? ఎకరాకు 5 మంది అయితే అయిపోద్ది. దాని వల్ల మీకు ఏంటి ఉపయోగం కలిగి పెట్టడం వలన? కలిగి పెట్టి మనం ఎరువులు వేస్తే 1 వారం రోజులు నీళ్లు ఆరగట్టేస్తే పిలకలు ఎక్కువ వస్తాయి. పిలకలు ఎక్కువ వస్తేనే కదా మన దిగుబడి పెరిగేది. ఇప్పుడు పిచికారీ ఏ విధంగా చేస్తారు? వరిలో స్ప్రేయింగ్ మామూలుగా పవర్ స్ప్రేయర్తో చేస్తాం. ఎకరాకి 8 ట్యాంకులు లెక్కన స్ప్రేయింగ్ చేస్తాం. పురుగులు తెగులు అంటే ఆశించినప్పుడు చేస్తారా? ముందుగానే నాటిన తర్వాత మనం దుక్కులో ఎరువులు వేస్తాం కాబట్టి నాటిన ఒక 20-25 రోజుల్లో స్ప్రేయింగ్ చేసుకుంటే మంచిది. ఆకు చుట్టు పురుగులు లేకుండా పైరు బాగుంటది. కోత నూర్పిడి ఏ విధంగా చేస్తారు? కోత నూర్పిడి అంటే చేతులు కోతలో కోయలేం మేడం, మిషన్ తోనే కోస్తాం. వచ్చిన గడ్డిని గడ్డి గట్టి యంత్రాలతో గట్టిస్తాం. మనకి పశువులు ఉన్నాయి కాబట్టి గడ్డి కావాలి. ప్రతి సంవత్సరం 50-60 మోపులు ఎకరానికి గడ్డి అయితే ఈ సంవత్సరం మనకి 100 మోపులు దాకా గడ్డి అయింది. ఇప్పుడు అధికంగా పెరిగింది ఈ సంవత్సరం. ఎకరానికి ఈ వరి సాగు ఎంత ఖర్చు అవుతుంది? 35,000 నుంచి 40,000 దాకా అవుతుంది. మొత్తం కూలీలు ఖర్చు మొత్తం కలిపి 40,000 పరిచయం కాదు. వేరుశనగకి అయితే 75,000 నుంచి 80,000 దాకా అవుతుంది. ఎంత దిగుబడి సాధించారండి మీరు వరిలో? వరిలో 70 నుంచి 72 బస్తాలు సాధించాం మేడం. అధిక దిగుబడి సాధించాలంటే ఏమేమి సూచనలు పాటించాలనేది ఏమైనా చెప్తారా రైతు సోదరులకు? అధిక దిగుబడి చేయాలంటే ముఖ్య కారణం వరిలో గానీ వేరుశనగలో గానీ ఏ పైరులైనా సరే చీడపీడలు లేకుండా చూసుకోవాలి, కలుపు లేకుండా చూసుకోవాలి. అప్పుడే దిగుబడి మనం సాధించేదానికి అవకాశం 100% ఉంటుంది. సకాలంలో కలుపు నివారణ, అదేవిధంగా అధిక మోతాదులో ఎరువులు వాడకుండా సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వాడి అధిక దిగుబడి సాధించారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు వారు ఆచరించే విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.